నుంచి పట్నం బాట పట్టిన జనం. హైదరాబాద్ విజయవాడ హైవేపై ఫుల్ రష్ నెలకొంది. హైవేపై నెమ్మదిగా కదులుతున్నాయి వాహనాలు. రోడ్లపై వాహనాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ట్రాఫిక్ జామ్ లేకుండా ఎక్కడికక్కడ పోలీసులు చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఈ రద్దీతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్ లో కూడా పెరిగిపోయింది రద్దీ. సంక్రాంతి సంబరం ముగిసింది. పండక్కి సొంతూళ్లకు వెళ్లిన పల్లె జనం తిరిగి పట్నం బాట పడుతున్నారు. బోలెడన్ని ప్రేమలు, అనుబంధాలు మూట కట్టుకుని మళ్లీ హైదరాబాద్ కు పయనమయ్యారు. దీంతో విజయవాడ హైదరాబాద్ హైవేపై వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఊళ్ల నుంచి వాహనాలన్నీ ఒకేసారి రోడ్డు మీదకు రావడంతో హైవే మొత్తం కిక్కిరిసి కనిపిస్తోంది. TV9 స్క్రీన్ పై మనం ఆ విజువల్స్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా చిట్యాలలో భారీగా ట్రాఫిక్ జామ్ అయిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. హైవేపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు దర్శనమిస్తున్నాయి. చిట్యాల దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతూ ఉండడంతో అక్కడ మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రైవేట్ కార్లు, బస్సులు, ఆటోలు, లారీల రద్దీతో మెల్లగా వాహనాలు ముందుకు కదులుతున్నాయి. ప్రధానంగా ఈ వాహనాల రద్దీ ఎక్కడ నెలకొంది అనేది మనం చూసినట్లయితే నల్గొండ చిట్యాలలో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయి కనిపిస్తోంది. చిట్యాల నుంచి పెద కాపర్తి వరకు బారులు తీరి ఉన్నాయి వాహనాలు. పండగ ముగించుకుని హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమయ్యారు జనం. విజయవాడ నుంచి హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. చిట్యాల నుంచి భువనగిరి మీదుగా వాహనాల్ని మళ్లిస్తున్నారు. ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ తరలి వస్తున్న వాహనాలు NH65 విజయవాడ హైదరాబాద్ రోడ్డు పైన విపరీతంగా వస్తున్నాయి. కాబట్టి వాటిని నియంత్రించడానికి జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం మేము మిర్యాలగూడ నుంచి గుంటూరు, పిలుగురాల నుంచి వచ్చే వాహనాలను మిర్యాలగూడ వైపు నుంచి హాలియా, కొండమల్లపల్లి, చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి మిర్యాలగూడ నుంచి ఏమైనా వాహనాలు వచ్చినచో అట్టి వాహనాలను మర్రిగూడ బైపాస్ నల్గొండ నుంచి డైవర్ట్ చేస్తూ మునుగోడు, నారాయణపూర్ గుండా మన చౌటుప్పల్ NH65కి మళ్లించడం జరిగింది. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లయితే చేశారు. ట్రాఫిక్ జామ్ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. పలుచోట్ల వాహనాల దారి మళ్లింపు కూడా చేపట్టారు. దీనికి సంబంధించి 2 రోజుల ముందుగానే రూట్ మ్యాప్లు కూడా రిలీజ్ చేశారు. ఏపీ నుంచి వచ్చే ప్రజలు ట్రాఫిక్ డైవర్షన్ ఫాలో కావాలంటూ కూడా సూచిస్తున్నారు. చిట్యాల నుంచి పెద కాపర్తి వరకు కూడా బార్లు తీరి ఉన్నాయి. వాహనాలన్నీ పండగ ముగించుకుని హైదరాబాద్కి తిరుగు ప్రయాణం అవ్వడంతో పూర్తిగా విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చే హైవే మొత్తం కూడా ఇలా వాహనాలతో కిక్కిరిసిపోయి కనిపిస్తోంది. ఇక నిన్నటి నుంచే పల్లె జనం పట్నం బాట పట్టారు. దీంతో విజయవాడ హైదరాబాద్ హైవేపై టోల్ ప్లాజాల దగ్గర 2 రోజులుగా ఇదే రకమైన రద్దీ కొనసాగుతోంది.